ఓ వార్త చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. మన పల్లెటూళ్ళల్లో ఓ సామెత ఉంటుంది, కడివేడంత గుమ్మడికాయ అయినా సరే కత్తిపీట ముందు లోకివే అన్నట్టు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇంత పెద్ద గుమ్మడికాయ ఉండని సరే గింత శాఖతోటి కోసేస్తామని చెప్పేసి, అంటే గింత సన్న కత్తిపీటతో ఆ గుమ్మడికాయ ఇంతలావు గుమ్మడికాయనైనా కోసేయచ్చు అన్నటువంటిది. మరి ఈ సామెతకు మనం చెప్తున్న వార్తకి ఇంకేందంటే, ముంబైలో చిన్న వింత ఘటన ఎదురైందంట. ఫెరారీ కారు తెలుసు కదా, ఫెరారీ కారు ఆల్మోస్ట్ దాని ప్రైస్ ఎంత ఉంటుందంటే కోట్లలో ఉంటుంది. కమ్సే కమ్ 3.5 నుంచి 4 కోట్ల మధ్య ఉంటుంది. ఈ ముంబై ఓ బీచ్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఫెరారీ కారులో పోతున్నారంట. మంచిగా సముద్రపు అలల్ని, ఆ సముద్రాన్ని ఆస్వాదిస్తూ ఆ ఇసుక తెన్నల్లా ఫెరారీ కారు పోతుందట. అది సడన్గా ఓ ఇసుక తెన్నల్లా ఇరికపోయిందంట. మనం జనరల్గా మనకు కూడా అనుభవం ఉంటుంది కదా, ఏమైనా ఇసుక ఉన్న దగ్గర లేకపోతే జిగటలాక బురద ఉన్న దగ్గర ఎస్కలేటర్ ఇచ్చే కొద్దీ ఇంకా గిర్రన తిరుక్కుంటే ఇంకా లోపలికి పోతుంటుంది అది కారు. సేమ్ ఆ ఫెరారీ కారు అట్లే ఇసుకలా ఇరుక్కపోయిందంట. ఆ చుట్టుపక్కల వచ్చి అందరు తలా ఓసే చేసినా ఆ ఫెరారీ బయటికి వస్తలేదంట. అట్లకెళ్ళి ఓ ఎద్దుల బండి పోతుంటే ఆ ఎద్దుల బండి అయినా రిక్వెస్ట్ చేసిండ్రంట. ఆ ఎద్దుల బండి వచ్చి ఈ ఫెరారీ కార్ను బయటికి గుంజిందంట. అది చూసిన వాళ్ళంతా కామెడీగా సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ సెటర్స్ అయితే ఇస్తున్నారంట. ఈ వార్త చదువుతుంటే నాకు కూడా కొంచెం నవ్వొచ్చినట్టే అయితే వచ్చింది. అందుకే ఆ ఇంట్రెస్టింగ్గా ఉన్న వార్తను మీకైతే చెప్తున్నా. చివరికి ఏంటంటే 4 కోట్ల ఆ ఫెరారీ కారును ఈ ఎద్దుల బండి గుంజిందంట. ఇది వార్త.